బావ పున్నమి మాట్లాడుకుంటుంటే నేనే విన్నానమ్మమ్మా. నా మాట మీద నమ్మకం లేకపోతే నువ్వు వాళ్ళనే అడుగు. పృథ్వీ, ఇలా రా. శృతి చెప్పేది నిజమేనా? మీ ఇద్దరికి శోభనం జరగలేదా? నీ పెళ్ళం నెల తప్పడం అబద్ధమేనా? ఇద్దరు కలిసి నన్ను మోసం చేస్తున్నారా? లేదు నానమ్మా. మాట్లాడరా, అడుగుతోంది నిన్నే. అదేం లేదు నానమ్మా, మేమిద్దరం సంతోషంగానే ఉంటున్నాం. చెప్పిన అబద్ధాలు, చేసిన మోసాలు చాలు. ఇకనైనా నిజం చెప్పండి. లేదంటే నా ఊపిరి ఉన్నంత కాలం మిమ్మల్ని ఇద్దరిని క్షమించను. అవునానమ్మా, మేమిద్దరం పెళ్ళైనప్పటి నుంచి దూరంగానే ఉంటున్నాం. విన్నావా అమ్మమ్మ? ఇప్పటికైనా నువ్వు నా మాట నమ్ముతావా? శృతి, నువ్వు వాళ్ళ మాటలు విని మంచి పని చేశావు. మీ అమ్మమ్మ కోపం మనకి వరంలా మారేలా ఉంది. నాకు కూడా అదే అనిపిస్తుందమ్మా. ఇన్ని రోజులు మోసం చేసినందుకు పున్నమని గెట్ లాస్ట్ అని బావకి నాకు పెళ్లి చేస్తుందేమో. చూస్తూ ఉండమ్మా. సావిత్రి, అత్తయ్య గారు, వెంటనే పంతులు గారిని పిలిపించు. పంతులు గారా? ఇప్పుడెందుకు అత్తయ్య గారు? పున్నమి, పృథ్వీల శోభనానికి ముహూర్తాలు పెట్టడానికి. వీళ్ళిద్దరూ ఒకటవ్వాలి. ఈ రోజు చెప్పిన అబద్ధం నిజమవ్వాలి. ఏంటమ్మమ్మ నిజమయ్యేది? వయసు మీద పడే కొద్దీ నీకు చాదస్తం ఎక్కువ అవుతుంది. శృతి, నోరు అదుపులో పెట్టుకో. అదుపు లేదు, పొదుపు లేదు. పున్నమి కోడలిగా మాత్రం వద్దు గాని నీ మనవడి బిడ్డకి తల్లిగా కావాలా? ఇదే న్యాయం, ఇదెక్కడ ధర్మం అమ్మమ్మ? వాళ్ళిద్దరూ మొగుడు పెళ్ళాలుగా ఉండటానికి ఇష్టం లేకే రూమ్లో దూరంగా ఉంటున్నారు. నువ్వేంటి పంతుల్ని పిలిపించి ముహూర్తం పెట్టించంట? నీతో ఎవరు అబద్ధం చెప్పినా మోసం చేసినా నీకు అసలు ఇష్టం ఉండదు కదా. అలాంటప్పుడు పున్నమిని భరించాల్సిన కర్మ మనకేంటి? వెంటనే దాన్ని బయటికి గెంటే. బావుతో జీవితం పంచుకోవడానికి, వీలైనంత త్వరగా తల్లి కావడానికి నేను రెడీగా ఉన్నాను. బుద్ధుందా లేదా నీకు? ఒక ఆడపిల్ల మాట్లాడాల్సిన మాటలు ఇవేనా? నా మనసులో మాట చెప్పానమ్మా. మనసు కాదది, మురికి కోపం.
అమ్మమ్మ నోర్మోయ్! పున్నమి అంటే మనకిష్టం లేకపోవచ్చు, కానీ నా మనవడికి ఎంత ఇష్టమో పెళ్లి పీటల మీద నుంచి వెళ్లిపోయిన రోజు నుంచి చూస్తున్నాను. పెళ్లి తరువాత పెంచిన తల్లిదండ్రులు చనిపోవడం వల్ల శోభనం జరగలేదేమో. ఇక్కడికొచ్చిన తర్వాత వాళ్ల మనసుల్లో ఏ బాధ ఉందో ఇంకా దూరంగానే ఉంటున్నారు. ఇన్ని రోజులు పున్నమిని పరాయిదానిలా చూసిన మాట నిజమే, కానీ తన వల్ల ఈ ఇంటికి జరుగుతున్న మంచిని చూసి నా మనసు మార్చుకున్నాను. ఈ రోజు నుంచి దాన్ని నా సొంత మనవరాలిగా చూస్తాను. ఒక అమ్మమ్మగా దానికి జరగాల్సిన మర్యాదలు జరిగేటట్టు జాగ్రత్త తీసుకుంటాను. మధ్యలో ఎవరు అడ్డొచ్చినా పక్కకు తోసేస్తాను. ఈ రోజు నుంచి పున్నమి మాత్రమే నా మనవరాలు. పో ఇక్కడి నుంచి. ఇదేం కలరా స్వామి? అమ్మమ్మకి చెప్తే పున్నమి మీద కోపం తగ్గుతుంది కాబట్టి అలాంటి నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకే ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో అమ్మమ్మకి తెలియనివ్వకూడదు. వీళ్ల మధ్య దూరాన్ని వాడుకొని ఆ పున్నమిని ఇంట్లో నుండి బయటకు గెంటేయాలి. ఈలోపు బావని నా వలలోకి లాక్కోవాలి. రే పృథ్వీ, పున్నమిని ఆఫీస్కి తీసుకెళ్ళి అందరికీ పరిచయం చేద్దామనుకుంటే ఈ గుడ్ న్యూస్ విన్నాను. మన ఆఫీస్లో అందరికీ స్వీట్స్ పంచి ఈ శుభవార్త చెప్దాం. 1 month బోనస్ ఇద్దామని చెప్దాం. రే, నువ్వు వెళ్ళి స్వీట్స్ తీసుకురా. సరే నాన్న. రే ఆగు. ఏమైందిరా నీకు? ఎందుకు ఇలా డల్గా ఉన్నావు? తండ్రి కాబోతున్ననే ఆనందం నీలో అస్సలు కనిపించట్లేదు. ఎందుకు లేదు నాన్న, పైకి చూపించలేకపోతున్నాను కానీ అసలు లోపల ఎంత ఎగ్జైటింగ్గా ఉందో తెలుసా? అసలు నా జీవితంలో ఇంత హ్యాపీయెస్ట్ మూమెంట్ ఎప్పుడూ లేదంటే నమ్మండి. ఇవన్నీ చెప్తేనే కదా తెలిసేది. నీలో నువ్వు దాచుకున్నంత కాలం మాకు ఇలాగే అర్థం అవుతుంది. అంటే మీకు చెప్పకపోయినా పున్నమితో అన్నీ చెప్తాను. కావాలంటే పున్నమిని అడగండి. అవునత్తయ్య గారు. సావిత్రి, ఈరోజు మన కాలనీలో ఉన్న వాళ్ళందరినీ ఇంటికి రమ్మని చెప్పు. వాళ్ళకి భోజనంతో పాటు బట్టలు పెట్టి ఈ శుభవార్త చెప్దాం. అలాగేనండి. సరే, నేను వెళ్ళి స్వీట్స్ తీసుకొని వస్తాను. అలాగే. సార్, నమస్తే సార్. నమస్తే. ఏంటి ఇలా వచ్చావు? మా డాక్టర్ మేడం గారు మీకు సారీ చెప్పమని చెప్పారు సార్. సారీనా? ఎందుకు? ఉదయం మీ వైఫ్ చెకప్కి వచ్చారు కదా, అవును. అప్పుడు రిపోర్ట్స్ మారిపోయాయి సార్. ఏంటి? రిపోర్ట్లు మారిపోయాయా? అవును సార్. పేర్లు ఒకేలా ఉండటం వల్ల మా ల్యాబ్ టెక్నీషియన్ కన్ఫ్యూజ్ అయ్యి వేరే ఆవిడ రిపోర్ట్స్ మీకు ఇచ్చారు సార్. అంటే మా కోడలు ప్రెగ్నెంట్ కాదా? కాదు మేడం, అవి వేరే వాళ్ళ రిపోర్ట్స్. ఇవి మీ కోడల రిపోర్ట్స్. ఇవ్వండి సార్. ఏయ్, ఆ
డాక్టర్ చదువుకుందా లేక చదువును కొన్నదా? పేర్లు మార్చినంత మాత్రాన ఆరోగ్య స్థితి ఉంటా ఆ మాత్రం తెలీదా? కళ్ళు మూసుకొని వైద్యం చేస్తోందా? అయ్యో అయ్యో పోన్లే అమ్మమ్మ గారు, ఇప్పటికైనా నిజం తెలిసింది కదా, అతన్ని తిట్టడం ఎందుకు చెప్పండి. ఏంటి పుణ్యమే ఇది? నువ్వు తల్లివి కాబోతున్నావని తెలిసినప్పుడు లేని ఆనందం ఇదంతా అబద్ధమని తెలిసాక ఎక్కువైందేంటి? అంటే తల్లివి కావడం నీకిష్టం లేదా? ఏం మాట్లాడుతున్నావు శృతి? ఒక ఆడపిల్లగా భార్యగా తల్లిని కావడం ఇష్టం లేకుండా ఎలా ఉంటుంది? అందరితో పాటు నేను బాధపడ్డం ఇష్టం లేక ఇలా నవ్వుతూ నటిస్తున్నాను. ఓహో అవునా, చాలా బాగా నటిస్తున్నావు. చూడు, నెక్స్ట్ టైం నుండి మీ డాక్టర్ గారిని రిపోర్ట్స్ మీద పేర్లు కరెక్ట్గా చూసి గుడ్ న్యూస్ చెప్పమానండి. ఇప్పటి వరకు మేము ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? టెన్షన్ ఎందుకురా? అంటే నానమ్మ, అది పున్నమి ఫస్ట్ టైం తల్లి కాబోతుంది కదా, తనని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో, ఏ కాంప్లికేషన్ అవుతుందోనని కొంచెం భయం వేసింది అంతే. అంతేనా? లేక నువ్వు కూడా పుణ్యమిలాగే నటిస్తున్నావా బావా? ఇందులో నటనే ఉంది శృతి. సమయానికి ఆ డాక్టర్ ఈ కంపౌండర్ని పంపించారు కాబట్టి సరిపోయింది. లేదంటే పక్కింటి వాళ్ళకి, స్టాఫ్కి అందరికీ గుడ్ న్యూస్ షేర్ చేసుకొని ఆ తర్వాత తూచని నాలుగు ఖర్చుకోవాల్సి వచ్చేది. నువ్వు వెళ్ళు. ఓకే సార్, వస్తాను. నాకెందుకో ఆ డాక్టర్ మీద నమ్మకం లేదు. వేరే హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయిద్దాం. అవసరం లేదు. కాదు అని రిపోర్ట్లు చెప్పిన తర్వాత కూడా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమిటి? గాల్లో మేఘంలాగా ఇలా ఆశ పుట్టి అలా ఆవిరైపోయిందండి. పోనీలే సావిత్రి, ఈ రోజు కాకపోతే ఇంకో రోజు. దీనికి అంతగా బాధపడడం ఎందుకు? సరే, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. అమ్మయ్యా, ఇప్పుడు చాలా రిలాక్స్డ్గా ఉంది పున్నమి. ఎందుకు అలా అనుకుంటున్నారు వకీల్ సాబ్? నేను మీ భార్యనే కదా. ఏదో చేయకూడని తప్పు చేసినట్టు, ముక్కు తెలియని అమ్మాయిని మోసం చేసినట్టు ఎందుకంత బాధపడిపోతున్నారు? పున్నమి, నువ్వు జస్ట్ తాళి కట్టిన ఫ్రెండు కదా పున్నమి. అందుకే నా బాధలు భయాలు నీకు అర్థం కావు. ఆ పున్నమికి ఎక్కడ కడుపు వచ్చేసిందో, మా అమ్మ దాన్ని ఎక్కడ నెత్తిన పెట్టుకొని చూసుకుంటుందో, ఇప్పటిదాకా పున్నమిని దెయ్యంలా చూసి దేవతలా ఎక్కడ చూస్తుందోనని చాలా కంగారు పడ్డాను. కానీ ఇప్పుడు దానికి ప్రెగ్నెన్సీ రాలేదని తెలిసాక భయపడాల్సిన పనే లేదు. ఆ, భయపడాలమ్మా, బాధపడాలి కూడా. ఎంత బాధపడాలి అంటే శృతి, శృతి ఆగవే. ఏమైంది నీకు? శృతి, ఆగు. ఏమైంది నీకు? ఆ పున్నమి ప్రెగ్నెంట్ అని తెలియగానే పిచ్చొచ్చిందా ఏంటి? శృతి, ఆ పున్నమి ప్రెగ్నెంట్ కాదు, అదే నిజం. బుర్రకెక్కించుకోవే. నీ బుర్రకెక్కించుకోవాల్సిన భయంకరమైన నిజం ఇంకొకటి ఉందమ్మా. భయంకరమైన నిజమా? ఏంటది? బావ పున్నమి
బయట మాత్రమే భార్యాభర్తలు, గదిలో మాత్రం ఒకరినొకరు ముట్టుకోకుండా దూరంగా ఉంటున్నారు. నువ్వు చెప్పేది నిజమా? అవును, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే స్పష్టంగా విన్నాను. అయితే ఆలస్యం ఎందుకే? వెంటనే ఈ విషయం వెళ్ళి అమ్మమ్మతో చెప్పేద్దాం పద. ఆహాహా, చెబితే ఏమవుతుందో ఆల్రెడీ ఊహించానమ్మా. ఇప్పుడు పున్నమి మీద అమ్మమ్మకంత కోపం లేదు కాబట్టి ఆ జంట మీద సింపతి మొదలై శోభనానికి ఏర్పాట్లు చేస్తుంది. అవునే, పున్నమి ప్రెగ్నెంట్ అని తెలిసిన దగ్గర నుంచి అమ్మ మౌనం అర్ధంగీకారం అన్నట్టుగా సైలెంట్గా అయిపోయింది. ఎగ్జాక్ట్లీ. 4 గోడల మధ్య దూరంగా ఉన్న పున్నమిని బావని విడదీయడం చాలా సులువు. అమ్మమ్మకి కోపం తగ్గకుండా ఆ జంట మధ్య మంట పెట్టడానికి నా దగ్గర ఒక ఐడియా ఉందమ్మా. ఇక నుండి ఆ జంట మధ్య ప్రేమ కన్నా ద్వేషం, దూరం ఎక్కువ అవబోతుంది. నువ్వింత కన్ఫామ్గా చెప్తున్నావు అంటే నీ బుర్రలో ఉన్న ఐడియాకి బలం ఎక్కువే అనిపిస్తోంది. అవునమ్మా, రష్యా వాళ్ళొచ్చిన హడావుడిలో ఇంట్లో జరిగిన రచ్చ గురించి మర్చిపోయాం. ఇప్పుడు దాన్నందరికీ గుర్తు చేయాల్సిన టైం వచ్చింది. చెప్పు శృతి. ఏం చెప్పాలండి, బుసలు కక్కుతూ మా ఇంటికొస్తారు. పున్నమిని భయపెట్టేంత హడావుడి చేస్తారు. ఆ తర్వాత తుస్సుమని గాలి తీసిన బెలూన్లా వెనక్కిపోతారు. హ, అసలు ఇదేం పద్ధతి, ఇదేం శత్రుత్వం? ఇప్పుడేమైందని అలా మాట్లాడుతున్నావు? నేనేమైనా పున్నమిని మర్చిపోయానా లేక ఫ్రెండ్గా మారిపోయానా? నేను బతికున్నంత కాలం అది నా శత్రువే. అది నువ్వు మర్చిపోకు. అలా అనుకుంటే సరిపోదండి. అవకాశాన్ని ఆయుధంగా మార్చుకోవడం రావాలి. ఏ అవకాశం, ఏ ఆయుధం? మీ ఇంట్లో నుండి తీసుకొచ్చిన నగలు ఇంకా మా ఇంట్లోనే ఉన్నాయి. ఏదో ఒక వంకతో పోలీసులు తీసుకొచ్చి సర్చింగ్ చేయించండి. నగలు బయటపడతాయి. దొంగతనం నేరం కింద ఆ పున్నమిని అరెస్ట్ చేయించండి. థ్యాంక్స్ శృతి, మంచి ఐడియా ఇచ్చావు. సర్చ్ వారెంట్తో వచ్చి ఇల్లు మొత్తం జల్లెడ పట్టిస్తాను. పున్నమిని వాళ్ళ నాన్న దగ్గరికి పంపిస్తాను. మాకు కావాల్సింది కూడా అదే. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, నా కూతురికి ఎన్ని తెలివితేటలో, నా బంగారమే. పున్నమి అంటే ఈ శృతి ఫ్యామిలీకి మనకంటే ఎక్కువ కోపం ఉన్నట్టుంది. ఉండనివ్వమ్మా, దానికి ఎంతమంది శత్రువులు పెరిగితే మనకంత మంచిది. మరి ఆలస్యం ఎందుకు డాడ్? ఆ ఎస్ఐకి ఇప్పుడే ఫోన్ చేయండి. పున్నమిని పలకరించడానికి మనం వెళ్దాం. చేస్తాను. హలో ఎస్ఐ గారు, మా నగలు పోయిన విషయంలో భానుమతి ఇంట్లో సెర్చ్ వారెంట్ రెడీ చేయమన్నాను కదా, ఏమైంది? ఈరోజే ఇష్యూ అయింది సార్. నేనే మీకు కాల్ చేద్దాం అనుకున్నాను, మీరే కాల్ చేశారు. ఓకే, గుడ్. మీరు వెంటనే మీ కానిస్టేబుల్స్తో రండి. ఇంట్లో వాళ్ళని ఎక్కడికి కదలనివ్వకుండా ఇల్లు మొత్తం సెర్చ్ చేయాలి. సరే సార్, నేను ఇప్పుడే మా వాళ్ళని తీసుకుని వస్తాను. ఓకే. నాన్న, ఈసారి మాత్రం పున్నమిని మిస్ అవ్వకూడదు. దాని చేతికి సంకెళ్ళు వేసి పోలీస్ వెహికల్ ఎక్కిస్తుంటే ఆ ఏడుపు మొహం చూసి నేను నవ్వుకోవాలి. ష్యూర్ మయూక, దాని ఏడుపుని మన నవ్వుని ఎవ్వరూ ఆపలేరు. పున్నమి, ఈ అన్నిగా పోలీసులను మళ్ళీ ఎందుకు తీసుకొచ్చాడు?